హాయ్ హలో అండి. ఫైనల్గా అయితే మేము ఈరోజైతే అరటిపువ్వు కర్రీ అయితే చేయాలని డిసైడ్ అయిపోయాం. అరటిపువ్వు చాలా రోజుల నుంచి కర్రీ చేద్దామని అనుకుంటున్నాం. ఫైనల్గా ఈరోజైతే మాకు మా తమ్ముడైతే తీసుకొచ్చాడు. దాన్ని ఎలా కర్రీ చేయాలో మాకైతే తెలియదు కానీ ట్రై చేస్తున్నాం. ఇక్కడ మా సిస్టర్ మేమైతే ట్రై చేస్తాం. మా సిస్టర్ అయితే అవన్నీ చేతికి ఆయిల్ రాసుకొని అవన్నీ తీస్తుంది. ఆయిల్ రాసుకోవాలి. ఇవన్నీ తీసేటప్పుడు మాత్రం లేయర్స్ తీసేటప్పుడల్లా చేతులన్నీ బ్లాక్ అయిపోతాయి అంటండి. ఆయిల్ కంపల్సరిగా రాసుకుని తీసుకోవాలి. ఫైనల్గా అయితే అన్నీ వలిచేసాం. ఇది చాలా ప్రాసెస్ అండి, చాలా టైం పడుతుంది. కానీ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుందని అన్నారు. మేమైతే ఎప్పుడు తినలేదు, ఈరోజే ట్రై చేస్తున్నాం. ఎలా ఉండిందో చూడాలి. ఇవి వలిచినాక లోపల కూడా ఇయర్ బడ్ స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్ మనం తీసి పక్కన వేయాలి, లేకపోతే వగరొస్తుందంట కర్రీ అయితే. వలవడానికైతే చాలా టైమే పడుతుందండి. ఇంత కష్టపడి చేసినందుకు కర్రీ ఎలా ఉండిద్దో అయితే చూడాలి. చెప్పాం కదా స్టిక్ లాగా ఉంటుందని. అదిగో ఇది అయితే తీసివేయాలి, లేకపోతే అయితే కర్రీ అయితే చేదు వస్తుందంట. అది కంపల్సరిగా అది తీసేయాలి. అవి వలిచిన తర్వాత అయితే వాటర్లో అయితే వేయాలంటండి, ఉప్పు వాటర్లో. లేకపోతే అయితే బ్లాక్గా అవుతాయంట. ఇంకా అవి ఎన్పి పొడిలాగా ఉన్నాయి చూడండి, స్టిక్ లాగా. అవి అయితే ఏర్ చేసేసాము. పక్కన ఇవి కూడా చూడండి, అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు అంట. బాగుండిద్దంట టేస్ట్గా, వైట్గా ఉన్నాయి కదా. ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాము మేమైతే. కర్రీ అయితే చూడటానికి అయితే చాలా సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చేసాం, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి కూడా అరటిపువ్వు చాలా మంచిదంట. కర్రీ చాలా బాగుంది. ఈ టేస్ట్ అయితే కొంచెం మష్రూమ్స్ కర్రీ టేస్ట్ లాగా అనిపించింది మాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.